జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆదర్శ నుంచి ప్రమాదం ఉంది అత్తయ్య అని నాతో ఒక్క మాట చెప్పుంటే నా కొడుకు ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసి కాపాడుకునేలా జాగ్రత్త పడేదాన్ని కదా. ఎందుకు నాతో ఆ విషయం చెప్పాలనుకోలేదు? వాడు పుట్టిన దగ్గర నుంచి నిన్నటి వరకు ఏది కావాలంటే అది అందించాను. దీప పగలగొట్టిన దేవిక ఫోన్ గురించి డబ్బుల కోసం నా తాళిబొట్టు నమ్మడానికి కూడా సిద్ధపడ్డానే. అలాంటి నాకు వెన్నుపోటు పొడవాలని ఎందుకు అనిపించిందమ్మా? ఏ ఆడపిల్లైనా శ్రీరామచంద్రుడు లాంటి భర్తని కోరుకుంటుందే తప్ప రావణాసురుడు లాంటి వాడు భర్తగా రావాలని కోరుకోదు. వీళ్ల స్వార్థం వల్ల కీర్తి రావణాసురుడు లాంటి వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అక్కడది ఎన్ని కష్టాలు అవమానాలు భరిస్తోందో. కీర్తికి నేను ద్రోహం చేశానన్న అపరాధ భావం నన్ను తలెత్తుకోకుండా చేస్తోందమ్మా. అమ్మా, జరిగిందంతా ఒక పీడకలని మర్చిపోమ్మా. మర్చిపోవడం నా వల్ల కావడం లేదమ్మా, నా వల్ల కావడం లేదు. అమ్మా, ధరణి ధరణి, కలలన్నీ కలతై కరిగే చెడు కాలం ఎదలను తొలిచే. జత కోరే మనసులు మరిగే విపరీతం బ్రతుకున జరిగే. హృదయం హతలా కుతలం అయ్యే ప్రళయంలో ఉందే. వదిన కడుపుతో ఉన్నప్పుడు ఆదర్శ్ నిన్నేమైనా చేస్తాడేమో అని భయపడి ఎలాగైనా సరే ఆదర్శ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఏం చేయాలో తెలియక ఆదర్శ్ ని పెళ్లి చేసుకొని వదిన నాతో మాట తీసుకుంది. విపరీతం బ్రతుకున జరిగే. మహేష్ వాళ్ళ దగ్గర పైసా ఉండని పరిస్థితి. పాపం టైంకి భోం చేశారో లేదో, తిండి కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏంటో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎక్కడైనా వాళ్ళు కనిపిస్తే ఎలాగైనా కన్విన్స్ చేసి వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళాలి. అవును దేవిక, నాకు డౌటు. రెస్ట్ తీసుకుంటానని చెప్పినా వినకుండా హోటల్కి తీసుకొచ్చి నాకు ఫుల్లుగా బిర్యానీ తినిపించావు. కానీ నువ్వు మాత్రం ఈ ఫుడ్ పార్సెల్ తీసుకున్నావు. వై? మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి చూస్తుంటే మనసు బాధతో నిండిపోతుంది. మనసున్న ఏ మనిషికి కూడా ఆకలి వేయదు. కానీ నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి కదా. నలుగురు తినే ఫ్యామిలీ ప్యాక్ని ఒక్కడివే ఊదేశావు కదరా వేస్ట్ ఫెలో. అలా చూస్తావేంటి దేవిక? ఈ పార్సెల్ దేనికో చెప్పు.
మహేష్ వాళ్ళ విషయంలో విక్టరీ కొట్టానని నువ్వే అన్నావు కదా, ఆ ఆనందంలో ఆకలి మాయమైపోయింది. బట్ నీకు మళ్ళీ దారిలో ఆకలేస్తే సేఫ్ సైడ్గా ఉంటుందని పార్సల్ తీసుకున్నా డార్లింగ్. ఓ అయ్యో, నేనంటే ఎంత ప్రేమో నీకు. లవ్ యూ డియర్. దేవిక, కార్ని ఇంటికి పోనివ్వకుండా ఇక్కడ రౌండ్స్ తిప్పిస్తున్నావు దేనికి? మీకోసమే శ్రీవారు. నా కోసమా? మనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా నా అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకోవటం మంచిది. అది సంతోషం అయితే పెరుగుతుంది, బాధ అయితే తగ్గుతుంది. మరి నాకున్న నాన్నవాడివి నువ్వు ఒక్కడివే కదా. అవును కదా. అందుకే ఇంకొంచెం సేపు నీ పక్క నుండి ఇలా రౌండ్స్ వేస్తూ మరింతగా నా హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇంకొక గంట సేపు అయినా నో ప్రాబ్లం. ఇలాగే రౌండ్స్ కొడదాం. ఇక నడవడం నా వల్ల కాదండి, నా ఒంట్లో శక్తి లేదు. సరే, ఇక్కడ రెస్ట్ తీసుకో. ఏడవకు దీపా, తాగడానికి నీళ్లు తెస్తాను, కొంచెం ఓపిక పట్టు. నీ భార్య తినడానికి ఏమీ లేక పస్తులుందని తెలిసినా కూడా తినడానికి ఏమైనా తెస్తాను అనాల్సింది పోయి పైసా ఖర్చు లేని నీళ్లు తెస్తానంటావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను కట్టుకున్న క్షణం నుంచి నాకు దరిద్రం పట్టుకుంది. నీ భార్యనైనందుకు నన్ను రోడ్డున పడేశావు. కడుపులో బిడ్డని పోగొట్టుకున్నాను. నీ బాగు కోసం నేను స్వార్థపరురాల్ని అన్న ముద్ర వేయించుకొని అత్తయ్యతో మెడపట్టి బయటికి గెంటేయించుకున్నాను. ఇప్పుడు తినడానికి మెతుకు కూడా పుట్టక ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇంత కష్టం అనుభవిస్తున్నాను. నా చేతగానితనాన్ని క్షమించు దీపా. నా వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. డబ్బుల కోసం ఎవరిని అడిగినా పైసా కూడా పుట్టట్లేదు. ఇప్పటివరకు నేను చేసిన పాపాలన్నీ నన్ను ఇలా వెంటాడుతున్నాయి. అవే నీకు శాపాలై ఇంతగా వేధిస్తున్నాయి. దేవుడు కూడా మన ఆకలిని పరీక్షిస్తున్నాడు దీపా. కళ్యాణ్, కారు ఆపు. ఏంటి దేవిక? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తావా? ష్యూర్ బంగారం. మళ్ళీ సేవలు చేయించుకునే సెక్షన్ స్టార్ట్ చేసింది. పైకి ప్రేమగా మాట్లాడుతూ చేతల్లో మాత్రం గుంటూరు కారంలో మండేలా చేస్తుంది. దీని పిచ్చి నా చావుకొచ్చింది. దీపా,
ఆకలితో ఉండుంటారు. మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, తినండి. ఛే, మేం చచ్చామో బ్రతికామో చూద్దామని వచ్చావా? లేదంటే పొరపాటున బ్రతికుంటే ముష్టి మెతుకులు పడేసి వెళ్దామని వచ్చావా? దీపా, నీ బాధ నీతో ఇలా మాట్లాడిస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు వినపడదు. వినపడినా అర్థం కాదు కూడా. మహేష్, మీ కండిషన్ తెలుసుకోవాలని నీకు చాలాసార్లు ఫోన్ చేశాను. నువ్వు ఆన్సర్ చేయలేదు. మాటలు అవసరం లేదనిపించింది. నేను నిన్ను డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయమన్నాననే కదా నా మీద నీ కోపం. కానీ నీకు తెలియని నిజం ఏంటంటే అవి డైవర్స్ పేపర్స్ కాదు. కథలు చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తే నమ్ముతాననుకుంటున్నావా? ప్రామిస్గా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం దీపా. అవును మహేష్, నీకిచ్చినవి జాబ్ అపాయింట్మెంట్ పేపర్స్. అవి నువ్వు సరిగ్గా చదువుంటే విషయం ఇంత దాకా వచ్చేది కాదు. చాలు. ఇంత అవమానం జరిగాక నీ అబద్ధాలు ఇంకా నమ్ముతారని ఎలా అనుకున్నావు? నీకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మీరు చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా డివోర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాను. ఇంత చేస్తే నాకేం మిగిలింది? ఇలా రోడ్ల పాలు అవ్వడం తప్ప. ఇంట్లో నుంచి గెంటేస్తే నా భార్య నాకు తోడొచ్చింది, అంతేకాని నేను నమ్మిన మీరు రాలేదు. పోండి ఇక్కడి నుంచి. కోప్పడకుండా నేను చెప్పేది విను మహేష్. పంతానికి పోవద్దు. నేను మీకు ఉండడానికి ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేస్తాను. ముందు మీరు భోంచేయండి. పస్తులతో చావడమైనా మాకు సంతోషమే గాని నీ భిక్ష కోసం చేతులు చాపే రకం కాదు. దీప, మహేష్, దీప. మహేష్ వాళ్ళని ప్రయోజకులుగా చెయ్యాలని, ఇంట్లో అందరి జీవితాలు బాగుపడేలా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే ఇప్పుడు మహేష్ వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు. అక్కకి తీరని మనోవేదనను మిగిల్చారు. దీప బిడ్డ ప్రాణాలతో అయినా ఉండుంటే అక్క బిడ్డ మొహం చూసైనా క్షమించి ఇంట్లో ఉండనిచ్చేదేమో. ఇప్పుడు దీప తన స్వార్థం కోసం కీర్తి జీవితాన్ని నాశనం చేసిందని అక్క కుమిలిపోతుంది. కీర్తి ఆదర్శ్ వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉందని చెప్పినా అక్క నమ్మట్లేదు. ఎలా ఈ సమస్యల సుడిగుండాల్ని దాటాలో అర్థం కావట్లేదు. నేను చేసిన తప్పు మూలంగా కీర్తి జీవితం చిక్కుల్లో పడింది. కూతురు జీవితం పచ్చగా ఉండేలా చూడాల్సిన నేనే ఏమీ చెయ్యలేని ఒక అసమర్థుడి తండ్రిలా ఉన్నాను. సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఛీ!
నాది ఒక బ్రతికేనా? ఏదో పయనం ఏదో తీరం నిరంతరం గమనం, ఏదో వయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం. ఏదో పయనం ఏదో తీరం నిరంతరం గమనం, ఏదో వయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం. ఆటుపోటు తప్పవులే, అలజడి మనసు ఒప్పదులే, అయినా పరుగులు ఆగవులే, ఏదో తీరం చేరులే. ఆహాహాహాహాహా! ఆ రోజు ఢిల్లీకి వెళ్లకుండా డ్రాప్ అవ్వడం మంచిదైంది. లేదంటే ఈరోజు దేవిక వాళ్ళింట్లో అందరి జీవితాలు అల్లకల్లోలమైన సీన్ చూసే లక్ మిస్ అయ్యేవాణ్ణి. పాపం వదిన, కొడుకు కోడళ్ళు కేర్ ఆఫ్ లేకుండా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారని కళ్ళు చెరువులయ్యేలా ఏడుస్తుంది. బాధతో ఇంట్లో వాళ్ళు ఉపవాసాలు చేస్తుంటే నాకు మాత్రం పిచ్చ పిచ్చగా డాన్స్ చేయాలనిపిస్తుంది. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటా, దీపా, ఇక నా వల్ల కాదు, కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయి. రా కూర్చుందాం. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. ఆకలి చంపేస్తుందండి, కళ్ళు తిరుగుతున్నాయి. నా మాంగళ్యం పచ్చగా ఉండాలని స్వార్థంగా ఆలోచించినందుకు అందరి దృష్టిలో ద్రోహం చేసిన వాళ్ళమయ్యాం. దిక్కు లేకుండా రోడ్ల మీద ఇలా తిరిగే దుస్థితికి దిగజారుతామని కల్లో కూడా అనుకోలేదండి. కలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుంద. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వదిన కడుపుతో ఉన్నప్పుడు ఆదర్శ్ నిన్నేమైనా చేస్తాడేమో అని భయపడి ఎలాగైనా సరే ఆదర్శ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఏం చేయాలో తెలియక ఆదర్శ్ని పెళ్లి చేసుకొని వదిన నాతో మాట తీసుకుంది. నిన్ను కోడలిగా కాకుండా నా కూతుర్లా చూసుకున్నాను కదా దీప. మరి ఇలా ఎంత స్వార్థంగా ఎలా ఆలోచించావు? నీ స్వార్థం కోసం నా బిడ్డ జీవితాన్ని బలి చేయాలని చూసావు. నీ 3 ముళ్ళు తెగిపోకూడదని నా కూతురు మెడలో ఉరితాడు వేశావు. కీర్తిని నరకంలోకి తోసావు.
పైగా మీ స్వార్థం మిమ్మల్ని నడి రోడ్లో నిలబెట్టేదాకా తీసుకొచ్చిందిరా. చేసిన పాపాలు ఊరికే పోవు, అవి నీడలా వెంటాడి తగిన శిక్ష వేసే తీరుతాయి. అనుభవించండి. అమ్మ అన్నయ్య వాళ్ళని బయటికి పంపించిన దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అసలు తిన్నారో లేదో ఏమీ తెలీదు. అమ్మ కోపం తగ్గి అన్నయ్య వాళ్ళని ఇంట్లోకి పిలిచుంటే బాగుండేది. అన్నయ్య, వదినా, ఇంట్లోకి రండి అన్నయ్య, రండి. ఏయ్! ఎవరని కన్నయ్య? నీ కన్నయ్య అనే గౌరవం ఉండుంటే ఈ రోజు మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టేదానివా? మమ్మల్ని వీధిలో అడుక్కుని ముష్టివాళ్ళని చేశావు కదా. అందుకే ఇప్పుడు నీ ముందు ఇలా నిలబడ్డా. క్షమించండి. దేవిక వద్దు, నా మాట విను. దేవిక వద్దు దేవిక. నీలకంఠం డాక్యుమెంట్స్. ఈ దెబ్బతో నీలకంఠం జైలుకెళ్తాడు. ఈ ఫైల్ మిస్ అయిందని చందమామ కథలు చెప్తే నీ మీది కూడా కేసు బుక్ చేస్తాను.